హాట్ అంశాలపైన డిబేట్. న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనివార్యమైందా? తప్పెక్కడుంది? ఏం జరగబోతోంది? రెండు బలమైనటువంటి శక్తులు, రెండు దేశాలకి వెనకాల ఉన్నటువంటి శక్తులు కూడా అదే బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏకంగా అణుయుద్ధం వైపుకి ఇది దారితీసే ప్రమాదం ఉందా? ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నటువంటి ఈ సందేహాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు, పివిఎస్ఎం, ఏవిఎస్ఎం, విఎస్ఎం డిఫెన్స్ ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ ఇరాన్కి సంబంధించినటువంటి దాడిని, అంటే వాస్తవంగా లాస్ట్ మంతే అనుకున్నటువంటిది హనియేని చంపిన తర్వాతన, బట్ ఇన్ని రోజులు ఆగి ఇన్ని రోజుల తర్వాతన అకస్మాత్తుగా మెరుపు దాడి చేయడానికి కారణం ఏమనుకోవాలి? బేసికలీ ఏంటంటే ఈ ఎస్కలేషన్ ఉంది. ఇరాన్ చాలా వరకు కొంత రెస్ట్రెయింట్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్లీ ఇరాన్ నా ఒపీనియన్లో ఫుల్ ఫ్లెడ్ వార్కి వెళ్ళాలని ఆలోచన లేదు. చేయగల ఫుల్ ఫ్లెడ్ వార్లోకి వెళ్తే దానిలో జరిగే నష్టాలు తనకు తెలుసు. కనుక మొదటగా ఇప్పుడు మనం సామదండ భేద ఉంటాం కదా, సామధాన భేద నయాన నెమ్మదిగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి బెదరగొట్టి బెదిరించి, రైట్, త్రూ థర్డ్ పార్టీ ఎవరో హెజ్బుల్లా, వీళ్ళతో కూడా వినిపించి, రైట్, అందుకని రెస్ట్రెయింట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీస్ చూశాక ఇంక ఇరాన్ విసుగు వేసారిపోయి, ఎందుకంటే ముందు పాత ఇష్యూస్ మనం కొంచెం బ్యాక్ హిస్టరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. రైట్, ఇజ్రాయెల్ ఏముంది వెరీ క్లియర్గా, మేము టెర్రరిస్ట్ని ఎక్కడున్నా సరే కొడతాం, హమాస్ లీడర్ ఎక్కడున్నా సరే కొడతాం, హెజ్బుల్లా లీడర్స్ ఎక్కడున్నా సరే కొడతాం. ఎందుకు కొడుతున్నారు? మా సర్వైవల్ స్టేట్ మమ్మల్ని ప్రశాంతంగా ఉండవట్లేదు అనేసి. కనుక ముందు జరిగిన ఏంటి, డమాస్కస్లో వెళ్ళేమో ఐఆర్జీసీ లీడర్ని కొట్టారు. దాని తర్వాత టెహరాన్ వెళ్ళి హమాస్ లీడర్, ద టాప్ మోస్ట్ లీడర్ ఇస్మాయిల్, అతన్ని ఇంట్లో బాంబ్ బ్లాస్ట్తో చంపారు. దాని తర్వాత ఇప్పుడేమో హెజ్బుల్లా లీడర్ అమానుల్లా ఉన్నారు కదా, హస్నుల్లా, అతన్ని కూడాను మీద బాంబ్ చేశారు. ఎప్పుడైతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ప్రస్తుతానికి ఏంటి విసిగి వేసారిపోయింది. రెండోది, ఇరాన్ ఒక దేశ పరిస్థితి, అంటే ఇప్పుడు ఏంటంటే రీజనల్ పవర్స్ కింద మనం చూసుకుంటే అక్కడ కూడా ఒక పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. లైక్ దెర్ ఆర్ 2 పవర్స్ విచ్ ఆర్ ప్లానింగ్ టు ఎమర్జ్ యాజ్ ద సూపర్ పవర్స్. ఆ రీజనల్ పవర్స్లో ఒకటేమో సౌదీ అరేబియా, ఒకటి ఇరాన్, రైట్. కనుక ఇరాను పూర్తిగా రిటాలియేట్ చేయకపోతే వాళ్ళ స్థానం కోల్పోతుంది. సో అందుకని నేను అనుకోవటం, వాళ్ళు కొంతవరకు చూసిన తర్వాత ఆల్ రైట్, కొంచెం ఎస్కలేట్ చేద్దాం. ఎస్కలేట్ చేస్తే పాసిబుల్లీ కంప్లీట్ వరల్డ్ కూడాను ఈ యుద్ధాన్ని ఆపుతానికి ప్రయత్నిస్తాయి, ఇజ్రాయెల్ని రెస్ట్రెయింట్ చేస్తానికి ప్రయత్నిస్తాయి. అందుకని నేను అనుకోవటం, ఇజ్రాయెల్ సడన్గా ఇది ఇంత ముందు తీసుకుంది, ఇంత ముందు నుంచి అంటానే ఉన్నారు. ఏమంటున్నారు? దీనికి తగ్గట్టుగా ధీటుగా మేము జవాబు ఇస్తాం, ఇజ్రాయెల్ని ఖచ్చితంగా మేము జవాబు ఇస్తామని చెప్తూనే ఉన్నారు. కనుక ఏంటంటే వాళ్ళకి సందేహం, బేసికలీ ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి వెళ్తే ఇరాన్ సంగతి ఏమవుతుంది, ఇరాన్ అందులో ఓడిపోద్దా, గెలుస్తుందా, దానికి కష్ట నష్టాలు ఇవన్నీ ఆలోచించి కొంతవరకు రిస్ట్రెయింట్ ఉంచింది. బట్ ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే ఈ మెరుపు దాడి కానివ్వండి, 200 odd మిసైల్స్ ఫైర్ చేయటం మనం చూస్తున్నాం. దీంతో ఏంటంటే దే ఆర్ హోపింగ్ దట్ వరల్డ్ ఒపీనియన్, మిగిలిన దేశాలు కూడాను, 2 కారణాలండి. ఒకటేమో ఏదైనా ఇజ్రాయెల్ని నెమ్మదిగా రిస్ట్రెయింట్ చేయించాలి, ఆపాలి, లేదా చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ని సమకూర్చుకోవాలి. ఈ 2 ఉద్దేశాలు ఉండటం బట్టి ఇరాన్ ప్రస్తుతం దీంట్లో ఈ చర్యకు పాల్పడిందని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపుగా మొట్టమొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కి ఇరాన్ థ్రెట్ అయింది, కానీ ఇరాన్ని దెబ్బ కొట్టాలని ఇజ్రాయెల్ అనుకుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి పాలస్తీనా, యెమెన్, లెబనాను, ఇరాక్, సిరియా, ఈ దేశాల నుండి కదా థ్రెట్ ఫేస్ చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. తనని అక్కడ ఈ హెజ్బుల్లానో, హౌతీనో, లేకపోతే కనుక హమాసో, ఇట్లాంటి వాళ్ళతో ఎప్పుడూ సఫర్ అవుతున్నది ఇజ్రాయెల్ కదా.
అలాంటి తప్పులు ఎందుకు చేయిస్తున్నట్టు అది తప్పు కాదా ఇరాన్ చేయిస్తున్నది? ఇప్పుడు ఇందులో తప్పు ఒప్పుల కన్నా బేసికలీ ఏంటంటే కొన్ని దేశాల్లో వాళ్ళ ఉద్దేశం వెరీ క్లియర్. మీరు హమాస్ తీసుకోండి, లెబనాన్లో హెజ్బుల్లా తీసుకోండి, ఇరాన్ తీసుకోండి, డైరెక్ట్ ఇండైరెక్ట్గా సిరియా తీసుకోండి. ఈ దేశాలన్నీ ఏమంటున్నాయి, ఇజ్రాయెల్ యాక్చువల్లీ హెజ్బుల్లా పబ్లిక్గా డిక్లేర్ కూడా చేసింది, హమాస్ డిక్లేర్ చేసింది ఏమని, ఇజ్రాయెల్ని ఇక్కడ ఉండలేము, ఇజ్రాయెల్ దేశాన్ని రూపుమాపుతాం, మేమున్న ఈ స్థలంలో ఇజ్రాయెల్కి స్థానం లేదు. ఎంత హిస్టరీ బ్యాక్ వెళ్ళినా సరే 2 నేషన్ 2 స్టేట్ థియరీ అని యునైటెడ్ నేషన్స్, యుఎస్ వీళ్ళందరూ ప్రొపగేట్ చేసినా సరే ఈ అరబ్ కంట్రీస్ కొన్ని ఇంతవరకు సుముఖంగా లేవు. కానీ అందుకని ఏం చేసింది ఇజ్రాయెల్, కొన్ని దేశాలతో సత్సంబంధాలు పెంచుకుంది. భయానా నయా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఈజిప్ట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సిమిలర్లీ జోర్డన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా యాక్చువల్లీ వార్ వస్తానికి ముందు కారణం మన బ్యాక్గ్రౌండ్కి వెళ్తే యాక్చువల్లీ ఎందుకు ప్యాలెస్టీన్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేశారన్నది కూడా మనం ఆలోచించాలి. ఫస్ట్ స్టార్ట్ పాయింట్ అక్కడ. ఇప్పుడు మనం ఇరాన్ అంటున్నాం కానీ ఫస్ట్ స్టార్ట్ పాయింట్ ఇజ్రాయెల్ హమాస్ వార్ నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇజ్రాయెల్ హెజ్బుల్లాకి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు థర్డ్ ఇజ్రాయెల్ ఇరాన్కి వచ్చింది. గాజాలో హమాస్ వాళ్ళ యొక్క బేసిక్ ఒపీనియన్ ఏంటి, ఫస్ట్లీ ఏంటంటే ఐడియలీ ఇజ్రాయెల్ని అక్కడి నుంచి తోలగొట్టాలి, ఇజ్రాయెల్కి దేశం అనేది ఇక్కడ ఉండకూడదు ఒకటి. రెండోది వాళ్ళు ప్యాలెస్టైన్ వరల్డ్ రికగ్నైజ్ చేయాలన్న కోరిక ఆకాంక్ష ఎప్పుడూ ఉంది వాళ్ళకి, కానీ ఆ కోరిక తేలట్లేదు కంప్లీట్గా. రైట్, గాజా యొక్క ప్రాబ్లమ్స్, ప్యాలెస్టైన్స్ పడుతున్న కష్టాలు ప్రపంచ దేశాలన్నీ ఊరుకుంటున్నాయి, చూద్దాం చేద్దాం అన్నట్టుగా నామమాత్రంగా హెల్ప్ చేస్తున్నాయి. మూడోది ఏమైంది, ఈ తరుణంలో ఇజ్రాయెల్ ఏంది తన చుట్టుపక్కల దేశాలతో సత్సంబంధాలు పెంచుకున్నాయి. లైక్ జోర్డన్ చెప్పాను, మీకు ఈజిప్ట్ చెప్పాను. అలాగే సౌదీ అరేబియాకు ఏం చేసింది ఇజ్రాయెల్, ఇంతకు పాతది అబ్రహాం అకార్డ్స్ అయిన వదిలేద్దాం, ప్రస్తుతం కరెంట్ దాంట్లో ఆలోచిద్దాం. ఇజ్రాయెల్ ఏం చేసింది, సౌదీ అరేబియాకు ఒక బెయిట్ అనుకోండి, లేకపోతే నిజంగా డిస్కషన్స్లో తేల్చి చెప్పింది ఏంటి, ఇక్కడ రీజనల్లో ఇరాన్ ఒక పవర్ సెంటర్గా వస్తుంది, షియా సున్నీ దెబ్బలాట ఆల్రెడీ ఉన్నది. కనుక సౌదీ అరేబియాతో ఏమంది ఇజ్రాయెల్, మీరు ఈ రీజియన్లో మిడిల్ ఈస్ట్లో మీరు మోస్ట్ పవర్ఫుల్, మీ ఆధిపత్యం నెంబర్ 1 ఉండేలా మేము తోడ్పడతాం అనేసి బ్యాక్డోర్ మంత్రాలు జరిపింది. ఆల్రెడీ సంతకాలకి రెడీగా ఉన్న తరుణంలో ఈ ప్యాలెస్టైన్స్ ఏం చేశారు, మన కష్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు, nobody seems to bother about Palestinian problems. గాజా రికగ్నిషన్ ఒక యునైటెడ్ నేషన్స్, కనుక వాళ్ళు ఏం చేశారు, ఈ ప్యాక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ సౌదీ అరేబియా ఏ విధంగా అయినా సరే ఇది సక్సెస్ అవ్వకూడదు. సో ఇలాంటి 2-3 కారణాలన్నీ చూసిన తర్వాత హమాస్ ఏం చేసింది, ఇంతకుముందు హమాస్ ముందు ఇంత ప్రోయాక్టివ్గా ఒకరి మీద దండయాత్ర చేద్దామనే గవర్నమెంట్ రాలేదు. ఎర్లియర్ పిఎల్లో మనం చూసుకున్నా సరే అందులో ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయలేదు. కానీ హమాస్ ఏం చేసింది, ఇప్పుడు ఎలాగో ఎవరో మన గురించి పట్టించుకోలేదు కనుక మనం పబ్లిక్ ఒపీనియన్లో పైకి రావాలి, బయటకు రావాలి, అందరూ మన సంగతి తిరిగి మళ్ళీ ఆలోచించాలి అని అనుకున్నారు. ఇంకొక ఉద్దేశం కూడా ఉంటుండేది, ఏంది, ఇక్కడ ఎస్కలేట్ చేస్తే రీజనల్ కంప్లీట్ వరల్డ్లో మిగిలిన చాలా కంట్రీస్, అరబ్ కంట్రీస్ అన్నీ ఏకం అవుతాయి, ఒకరికొకరికి పరస్పరంగా హెల్ప్ ఇస్తారు, అసిస్టెన్స్ ఇస్తారు అన్న ఉద్దేశం. సో ఈ అన్ని ఉద్దేశాలు పెట్టుకుని హమాస్ కొట్టింది. హమాస్ కొట్టినప్పుడు ఏంటంటే హెజ్బుల్లాను వీళ్ళందరూ ఒప్పుకున్నారు, ఇరాన్ కూడా ఒప్పుకుంది. కానీ ఆ టైంలో తెలివిగా ఇజ్రాయెల్ తెలివితేటలనండి ఏదైనా అన్నమండి, ఇప్పుడు వీళ్ళందరూ నిజంగా ఈ 3 దేశాలు ఒకే టైంలో తెలివితేటలుగా ముగ్గురు కలిసి అదే టైంలో ఇజ్రాయెల్ని కొట్టుంటే ఇజ్రాయెల్ తిరిగి దెబ్బలాడగలిగే వాళ్ళ కేపబిలిటీస్ కొన్ని టెస్ట్ పెట్టాల్సి వచ్చేది. కాకపోతే ఏం భయపెట్టారు, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఇరాన్
యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తుంది, యుఎస్ఏ మా హెల్ప్కి వస్తుంది, ఎందుకంటే వాళ్ళతో ట్రీట్ ఇవ్వండి. యుఎస్ ఇప్పుడు కూడా అంటుంది అవర్ బెస్ట్ అలై అనేసి, మా మా మేము ఖచ్చితంగా టిల్ ద లాస్ట్ సపోర్ట్ ఇస్తామన్నట్టుగా. కనుక యుఎస్ని చూపించి కొంత రిస్ట్రెయింట్ పెట్టింది ఇరాన్ మీద, హెజ్బుల్లా మీద. తర్వాత ఇజ్రాయెల్కి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇజ్రాయెల్ ఈజ్ అ స్మాల్ కంట్రీ, చుట్టుపక్కల ఆల్రెడీ ఒకటో రెండు దేశాలతో సత్సంబంధాలు పెంచుకుంది, మిగిలినవి కూడా పెంచుకుందామని ప్రయత్నిస్తుంది, రైట్? ఎందుకంటే లైక్ ఎనీ సెన్సిబుల్ నేషన్ పీస్ఫుల్గా ఉండనేస్తే జనరలీ పీపుల్ వుడ్ లైక్ టు లివ్ ఇన్ పీస్. ఎవరు యుద్ధాలు చేసేసి దేశం యొక్క ఎకానమీని నాశనం చేసుకుందామని, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధం చేస్తుందంటే ఒక ఇయర్ ఆర్ 2 తర్వాత తెలుస్తుంది దాని ఎకానమీ ఎంత దెబ్బతిందో, ఎంత డెవలప్మెంట్ ఆగిపోయిందో, ఇవన్నీ తర్వాత బయటకు వస్తాయి. కనుక బేసిక్ ఎయిమ్ ఏ కంట్రీ అనేసి అంటే పీస్ఫుల్గా మనం ఉండగలమా లేదా, మన డెవలప్మెంట్, మన పీస్ఫుల్నెస్, మన వాళ్ళ జాబ్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్, జీడిపి గ్రోత్, రైట్, ఇలాంటివి చూసుకుంటారు. కానీ ఆ రీతిగా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ హమాస్ కొట్టింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏంటి? ముగ్గురిని ఒకే టైంలో కొట్టేంత స్తోమత అంత లేదు. అయినా వాళ్ళు అలాంటి, ఇంతకుముందు మీరు 67 యోమ్ కిపూర్ వార్ 1967 తీసుకోండి, లేదా మీరు లెట్ అస్ సే 1973 తీసుకోండి. ఇజ్రాయెల్ ఒక బేసిక్ ఎయిమ్ ఏంటి? నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరిని సార్ట్అవుట్ చేస్తాం అనేది. ఒక కంట్రీని ముందు అడ్రస్ చేద్దాం, వాళ్ళని సప్రెస్ చేద్దాం. ఇప్పుడు చేసిందల్లా సేమ్ టాక్టిక్స్. ఏం చేశారు? హమస్ని, గాజాని డెసిమేట్ చేశారు, మ్యాక్సిమం చేయగలిగినంత వరకు చేశారు. శత్రునాశనం ఎంతవరకు చేయగలిగారు అంత చేశారు. మిగిలిపోయిన శత్రు శేషం చాలా తక్కువ. వాళ్ళు తిరిగి మళ్ళీ కలిసి ఒక ఫోర్స్ కింద నిలబడి, ఒక ఫోర్స్ కింద తిరిగి ఇజ్రాయెల్ని అటాక్ చేయాలంత చేయగలిగేంత స్తోమత ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు. అంత నాశనం చేసేసారు, దేశాన్ని నాశనం చేశారు. వాళ్ళ స్థావరాలు, ఎక్కడైతే శత్రువుల స్థావరాలు ఉన్నాయో అవి నాశనం చేశారు. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు? ఆల్ రైట్, నౌ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ మై ఫ్రెండ్, హెజ్బుల్లాని రండిరా అని. అంతవరకు ఏం చేశారు? స్మాల్ స్కర్మిషెస్, ఎక్కడో లీడర్ని కొడతాం, డమాస్కస్ లేని కొడతాం, టెహరాన్ చంపటం, రైట్? ఇప్పుడు హెజ్బుల్లా లీడర్. సో ఇప్పుడు ఏమన్నారు? ఫోర్సెస్ కూడా వాళ్ళ దగ్గర తక్కువ ఉండటం మూలాన అక్కడ మినిమం ఫోర్స్ ఏమో గాజా సైడ్, పాలెస్టైన్ సైడ్ వదిలేసి మ్యాక్సిమం ఫోర్సెస్ ఇప్పుడు క్లియర్గా డైవర్ట్ చేసుకున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇస్ వెరీ స్మాల్ కంట్రీ. ఒక ఫ్రంట్ నుంచి ఇంకో ఫ్రంట్ డైవర్ట్ చేసుకోవటం పెద్ద, అది కాక దానికి కావాల్సిన రిహర్సల్స్ జరుగుతాయి, రోడ్లు ఉన్నాయి, హెలీ లిఫ్ట్ కేపబిలిటీస్ ఉన్నాయి. కనుక వాళ్ళకి క్లియర్లీ ఇయర్ మార్క్ రూట్స్ ఉన్నాయి. సో దట్ రష్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇవన్నీ వెరీ వెల్ రిహర్స్డ్. ఎందుకంటే ఇజ్రాయెల్కి తెలుసు వీళ్ళెవరు మనల్ని ప్రశాంతంగా శాంతంగా ఉండనివ్వరని. సో ఇప్పుడు ఆ మ్యాక్సిమం ఫోర్స్ అక్కడ గాజా సైడ్ ఉన్న అందరినీ కూడాను హెజ్బుల్లా సైడ్, ఆల్రెడీ హెజ్బుల్లా సైడ్ కొంత ఫోర్స్ ఉంచారు. యూ కెన్ సే కంటైన్మెంట్ ఫోర్స్ అనొచ్చు ఇంగ్లీష్లో చెప్పాలండి. సో దే హ్యాడ్ ఎ ఫోర్స్ టు కంటైన్ హెజ్బుల్లా చేసే చిన్న పనులను ఆపుతానికి కొంత ఫోర్స్ కూడా వదిలేరు. మేజర్ ఫోర్స్ అంతా గాజా సైడ్ పెట్టి ఇప్పుడు ఏం చేశారు? ఆల్ రైట్, నౌ విల్ షిఫ్ట్ ద ఫ్రంట్స్ అనేసి గాజా సైడ్ ఉన్న ఫోర్స్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు హెజ్బుల్లా మీద పడుతున్నారు. అందుకని ఇప్పుడు హెజ్బుల్లా మీద ఆల్ రైట్, మిమ్మల్ని కూడా మేము, ఎందుకంటే హెజ్బుల్లా హిస్టరీ కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఏమిటి? లెబనాన్లో ఆఫ్ కోర్స్ లెబనీస్ ఆర్మీ ఉంది, కానీ హెజ్బుల్లా ఉన్నంత స్ట్రెంగ్త్ లెబనీస్ ఆర్మీలో లేదు. హెజ్బుల్లాస్ వెరీ క్లియర్ ఎయిమ్. మొదటి నుంచి చెప్తుంది ఏముంది? బేసికలీ మేము ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయము, వీళ్ళని ఇక్కడ ఉండము, వీళ్ళని ఇక్కడ తరిమేస్తాం. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ప్లాన్ ఆఫ్ హెజ్బుల్లా. హెజ్బుల్లాకి ఏమో ఫైనాన్షియల్గా అవనివ్వండి, డిఫెన్స్ తరపు నుంచి అవనివ్వండి, ఇరాన్ ప్రోత్సహిస్తుంది. ఇరాన్కి యాక్చువల్గా ఫ్రంట్ ఫేస్ వల్ల హెజ్బుల్లా. ఇరాన్ కూడా తెలివితేటలో చేస్తుంది. హెజ్బుల్లాకి ఎంత మ్యాక్సిమం ఎయిడ్ ఇవ్వగలరో ఆ ఎయిడ్ ఇస్తుంది. సో హెజ్బుల్లా ఎప్పుడైతే అందో ఇజ్రాయెల్ మేము సరిగ్గా బతకడం అని, ఇజ్రాయెల్ సైడ్ ఓకే నౌ లెట్ అస్ వన్స్ ఫర్ ఆల్. ఇప్పుడు ఎందుకంటే హమస్ని మనం చేసాం, హెజ్బుల్లాను కూడా కంప్లీట్ మ్యాక్సిమం డెసిమేట్ చేస్తే
ఫ్యూ మోర్ ఇయర్స్ ఎయిదర్ విల్ లివ్ ఇన్ పీస్, మన పీస్లోనే ఉంటాం, లేదా ఆ దేశాలు మనతో పాటు మంచిగానే సహకరిస్తాయి. కానీ యాక్చువల్ ఐడియా, హమాస్ ఐడియా పోదు. హమాస్లో ఇప్పుడు హమాస్ని డెసిమేట్ చేశారు, మ్యాక్సిమం ఫోర్స్ని డెసిమేట్ చేశారు. అంత మాత్రాన ఆ ఐడియా ఉంది, ఆ ఐడియాని రూపుమాపలేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, గాజాలో ఉన్నారు, రైట్? వీళ్ళందరూ చిన్నప్పటి నుంచే ఇన్ని కష్టాలకి, ఇన్ని బాంబులకి అలవాటు పడిన వాళ్ళు. సో దే విల్ బి ఎ సెకండ్ రన్ విచ్ విల్ కమ్. ఇంకో డికేడ్ పట్టవచ్చు, ఇంకో 5 years పట్టవచ్చు, ఒక 10 years పట్టవచ్చు తిరిగి ఆర్గనైజ్ అవుతానికి. ఆ ఐడియా చావలేదు, కాకపోతే ఒక 10 years కంటైన్మెంట్. ద ఓన్లీ థింగ్ ఇజ్రాయెల్ హూ ఇస్ హోపింగ్ ఇస్ ఓకే బెటర్ సెన్స్ ప్రివేల్ అయ్యి హమాస్ గవర్నమెంట్ లీడ్ కాకుండా ఉంటే, రైట్, అలా ఉన్నప్పుడు నెమ్మదిగా గాజా మనకి ఫ్రెండ్లీగానే ఉంటుంది, లేదా లొంగి ఉంటుంది. నౌ కమింగ్ టు హెజ్బుల్లా, లెబనాన్లో సదర్న్ లెబనాన్ సైడ్ బేసికలీ ఆ ఏరియా అంతా ప్రాక్టికలీ ఆక్యుపైడ్ బై హెజ్బుల్లా. హెజ్బుల్లా ఫోర్సెస్ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళ గనేరియాస్ ఉన్నాయి, ఫైరింగ్ గనేరియాస్ ఉన్నాయి, వాళ్ళ మిసైల్ సైట్స్ ఉన్నాయి, రైట్? సో నౌ దట్ వి ఆర్ కంటైన్డ్ హమాస్, నెక్స్ట్ పర్సన్ ఈజ్ హెజ్బుల్లా, రైట్? సో హెజ్బుల్లాని ప్రస్తుతం వాళ్ళు ఎంత ఏ స్థితికి అయితే హమాస్ని తీసుకొచ్చారో వాళ్ళ ప్రయత్నాలు ఖచ్చితంగా హెజ్బుల్లాని కూడా అదే స్థితికి తీసుకొస్తానికి ప్రయత్నిస్తారు. అందులో నాకు సందేహం లేదు. ఈ జరుగుతున్న తరుణంలో ఇరాన్ క్వైట్గా కూర్చుంటే చుట్టుపక్కల అరబ్ దేశాలు ఏ అయితే ఇరాన్ కోసం పైకి చూస్తున్నాయో యాజ్ ఎమర్జింగ్ లీడర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ ఇన్ ద సౌత్ అనుకుంటున్నారో, రైట్, వాళ్ళందరూ ఏంటి ఇప్పుడు అండర్మైన్ చేస్తారు ఇరాన్ పొజిషన్. ఇరాన్ తన ఆధిపత్యం కొంతవరకు డైల్యూట్ అవుతుంది, కోల్పోతుంది. అందుకని ఇప్పుడు ఇరాన్ అన్ని విధాల ఖచ్చితంగా ఈ వార్లో నెమ్మదిగా ఆల్ రైట్ యాక్టివ్ వార్ తీసుకోవాలన్నట్టుగా ప్లాన్లు వేసుకుంది. ఇప్పుడు మిసైల్స్ ఫైర్ చేసింది. కానీ ఇరాన్కున్న భయం ఏంటి? ఇరాన్ ఏంటంటే మిగిలిన అరబ్ కంట్రీస్ తనతో కలుస్తాయా లేదా ఇరాన్కి తెలియదు. ఇంతవరకు బోల్డ్ ఉన్నాయి, లైక్ సౌదీ అరేబియా ఈజ్ ప్రో యుఎస్ అండ్ మే నాట్ బి ప్రో ఇజ్రాయెల్ అని డైరెక్ట్గా చెప్పలేం. కానీ యుఎస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్ రైట్ నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, నీ ఇండిపెండెంట్ నువ్వు ఉన్నట్టు చెప్పొచ్చు. జోర్డాన్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ సైట్లు యుఎస్ సైట్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు రీసెంట్గా మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు మనం వింటుంది ఏంటి, ఇరాన్ 200 మిసైల్ ఫైర్ చేస్తే కొన్ని మిసైల్స్ జోర్డాన్లో కూడా పడినాయి అని. ఎందుకు పడినాయి? జోర్డాన్లో కొన్ని ఆ మిసైల్స్ని యాంటీ మిసైల్ టెక్నాలజీతో కొన్ని ఆ డెలివరీస్ మధ్యలో షూట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా జరిగింది. ఫస్ట్ టైం ఇరాన్ ఫైర్ చేసినప్పుడు కూడా సేమ్ టాక్టిక్స్ వాడారు. ఏమిటి? ఎందుకంటే ఐరన్ డోమ్ మనం మాట్లాడుతున్నప్పుడు ఐరన్ డోమ్ ఉంది, అందరికీ తెలిసిన సంగతి. అది ఎవరి దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కానీ ఐరన్ డోమ్ అయినా సరే లిమిట్లెస్గా చేయలేదు, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక టైంలో ఒక 200 మిసైల్స్ ఒకే టైంలో వస్తుంటే 200 ట్రెజెక్టరీస్ వస్తుంటాయి. ట్రెజెక్టరీస్ని ట్రేస్ చేస్తుంటారు. ఆ ట్రెజెక్టరీని పట్టుకుని మిసైల్ని బ్లాక్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకున్న లిమిటేషన్, లెట్స్ 100 ఉందనుకోండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, రైట్, ఎట్ ఎ టైం 100 మిసైల్ని ట్రాక్ చేయగలదు అది. ఎప్పుడైతే వాళ్ళు 200 మిసైల్ ఫైర్ చేశారో కొన్ని మిసైల్స్ ట్రాక్ చేయలేదు, బ్లాక్ చేయలేదు. అలాంటి తరుణంలో యుఎస్ సిస్టమ్స్ కొన్ని జోర్డాన్లో ఉన్నాయి, అవి కూడా ఈ తోడ్పడి. సో లాస్ట్ టైం కూడా జరిగింది అదే. మ్యాక్సిమం మిసైల్స్ ఫైర్ చేసినప్పుడు కొన్ని ఐరన్ డోమ్తో, కొన్ని యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యాంటీ బిలిస్టిక్ మిసైల్స్తో, సిమిలర్లీ జోర్డాన్ యొక్క సైట్స్ నుంచి యాంటీ బిలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేసి జోర్డాన్ కూడా ఆపారు. సో ప్రస్తుతం మనం ఆలోచిస్తే ఇరాన్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఏమిటి? డైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్తో నైబరింగ్ బోర్డర్ కాదు కనుక దండయాత్ర అంటూ సాగించలేదు. ఇరాన్ ఇండైరెక్ట్గా ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద ఫైర్ చేయగలగాలి. అదొక కారణం. హెజ్బుల్లాని ప్రోత్సహిస్తాం, హెజ్బుల్లాని అక్కడ పెడతాం. లెబనాన్ గప్చిప్గా ఊరుకుని హెజ్బుల్లాని ఈజ్ రూలింగ్ ద రూస్టే సదర్న్ లెబనాన్ మనం చూస్తే. సో ఇరాన్ ఇండైరెక్ట్గా
వార్లో ఉంది త్రూ హెజ్బుల్లా. ఇప్పుడు డైరెక్ట్ వార్. బట్ ఫ్రమ్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇరాన్ డైరెక్ట్గా వార్లోకి రాలేని కనుక అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే హెజ్బుల్లా మీద కానీ హమాస్ మీద కానీ ఇప్పుడు నిన్న హౌతీస్ మీద కూడా యెమెన్లో అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేయగలుగుతుంది. ఇరాన్ ఎందుకు చేయలేదు ఎయిర్ స్ట్రైక్స్? ఏది సారీ కమ్ అగైన్ మళ్ళీ చెప్పండి. అంటే ఇజ్రాయెల్ వచ్చేటప్పుడు తన పక్కన ఉన్నటువంటి 3 శత్రు దేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల మీదన, అంటే వాళ్ళ దృష్టిలో టెర్రరిస్టులు, ఆ దేశాల దృష్టిలో పోరాట యోధులు, వాళ్ళ మీదన ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది కదా, విమానాలతో అటాక్ చేస్తుంది కదా, యుద్ధ విమానాలతో. బట్ ఇరాన్ వచ్చేటప్పటికి మిస్సైల్సే, లాస్ట్ ట్రిప్ మిస్సైల్సే వాడింది, ఈ ట్రిప్ మిస్సైల్సే వాడుతుంది. డైరెక్ట్ ఫ్లైట్స్తో అంటే యుద్ధ విమానాలతో ఎందుకు అటాక్ చేయలేకపోతుంది? నా ఒపీనియన్లో ద ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ఫార్ సుపీరియర్ ఫస్ట్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి, రైట్? అండ్ ఇజ్రాయెల్ దగ్గర ఇంటెలిజెన్స్, ఓకే నౌ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంటెలిజెన్స్, ఒక మాట దాని మీద కూడా మాట్లాడదాం మనం. ఇరాన్ ఇంటెలిజెన్స్ బేసికలీ ఒకప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? యునైటెడ్ స్టేట్స్ను ఇజ్రాయెల్. ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ స్నేహితులుగా ఉన్నప్పుడు అప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది బేసికలీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. దాని తర్వాత ఇరాక్ వార్ టైంలో అనుకుంటా భేదాలు వచ్చినాయి, యుఎస్ ట్రైన్ చేయటం మానేసింది, కానీ ఇజ్రాయెల్ కంటిన్యూ. దాని తర్వాత కూడా ఇజ్రాయెల్ కంటిన్యూ అని దాని ఫలితమే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇంటెలిజెన్స్ ఎందుకు వచ్చింది ఇజ్రాయెల్ దగ్గర? ఫస్ట్లీ వాళ్ళకేమో ఇరాన్లో ఉన్న లీడర్స్ చాలా మంది ఆల్రెడీ తెలుసు. రీసెంట్గా మన ఒక ఆర్టికల్ కూడా నిన్న వచ్చింది ఏంటి, దట్ ఇరాన్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ టాప్ లీడర్ ఈజ్ ఎ ఇజ్రాయలీ ఏజెంట్ అనేసి, రైట్? కనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎంత లోపలికి చొచ్చుకుపోయిందంటే ప్రతి కణంలోకి యాక్చువల్గా ఇరాన్లో చేరిపోయింది. వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. ప్రాక్టికల్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఇస్ సో సుప్రీం, వీళ్ళు దాక్కుంటానికి స్థలం దొరకట్లేదు. హిజ్బుల్లా అనివ్వండి, ఇప్పుడు ఇరాన్ కూడా లాస్ట్ టైం ఎప్పుడైతే ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసిందో ఇట్ వాస్ సో క్లోజ్ టు ద ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్ ఫీల్డ్ ని స్ట్రైక్ చేశారు ఇరాన్లో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇరాన్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడ ఉన్నాయనేసి, వెంటనే వాళ్ళు షెల్టర్స్లోకి లాక్కోవాల్సి వచ్చింది. కనుక ఇరాన్ ఇంతవరకు ఏంటంటే ఒక్కసారి మనం ఫస్ట్లీ రెండో సంగతి మిసైల్స్ ఏంటంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ ఫైరింగ్. ఎప్పుడైతే ఎయిర్ వైలేషన్స్ జరుగుతాయో జనరల్లీ బ్యాటిల్ ఇండికేషన్స్ అంటాం, దేశానికి యుద్ధాలు జరుగుతున్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా పాకిస్తాన్ తీసుకోండి, 65 వార్ తీసుకోండి, 71, ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ బోర్డర్స్ క్రాస్ చేసి ఇంకో దేశంలో చొరబడతాయో దట్ ఈస్ టేకెన్ యాజ్ ఎ యాక్ట్ ఆఫ్ వార్ బిగినింగ్. ఎందుకంటే మన దేశంలోకి ఫిజికల్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ చొచ్చుకుందనేసి. మిసైల్స్కి ఇంతవరకు ఆ క్లాసిఫికేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే మిసైల్స్ ఒకరి మీద ఒకరు ఫైర్ చేసుకుంటుంటారు, బాంబులు వేసుకుంటారు. కానీ సెకండ్ వరల్డ్ వార్ నుంచి వస్తున్న థింకింగ్, ఓవరాల్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ ఒకసారి క్రాస్ అవుతాయో అప్పటి నుంచి జనరల్లీ ఓకే ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ వార్ అన్నట్టుగా తెలుస్తుంది. నాట్ నెసరీ. ఇప్పుడు మనం రీసెంట్గా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం, మన ఎయిర్ ఫోర్స్ వెళ్ళింది, కొట్టింది, వచ్చేసింది. బట్ ఇంతకుముందు కన్వెన్షనల్గా పాత యుద్ధాల్లోకి మనం చూస్తే ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ క్రాస్ అవుతుందో ఇంకా ఎస్కలేట్ అయింది అనమాట. ద డిగ్రీ ఆఫ్ వార్లో ప్రిపరేటరీ స్టేజ్లో స్టేజ్ వైజ్ ఎస్కలేషన్ మనం చూసుకుంటే, సో గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ కింద ఇరాన్ ముందేమో మిసైల్స్ చేస్తుంది. ఐ డోంట్ నో, టుమారో మేబీ ఇజ్రాయెల్ సీరియస్గా స్ట్రైక్ చేసింది అనుకోండి ఇరాన్, సర్టన్లీ ఇరాన్ విల్ ఆల్సో స్టార్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పంపిస్తూ మొదలు పెడుతుంది. దానికి తోడు ఇప్పుడు ఏమైంది, వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అప్పుడు లేని ఇంతకుముందు లేనిది ఇప్పుడేమో డ్రోన్ వార్ఫేర్ స్టార్ట్ అయిపోయింది. లైక్ హౌ దిస్ ఆర్ దిస్ థింగ్, రైట్? సో డ్రోన్స్లోనూ మిసైల్లోనూ మనిషి ప్రమేయం లేదు, సోల్జర్ ప్రమేయం లేదు. కనుక ప్రస్తుతానికి వార్ లెవెల్ ఉంది ఏంటంటే వితౌట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద సోల్జర్స్, రైట్? ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ విలీ నిలీ యూ కెన్ సే వార్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు.
కానీ ఫుల్ ఫ్లెడ్జ్ వారా, ఊరికే లిమిటెడ్ వారా, లిమిటెడ్ ఓన్లీ టు ఫైరింగ్ మిసైల్సా అనేది యాజ్ వి గో ఫర్దర్ అప్పుడే తేలుతుంది. కానీ ఇమీడియట్గా అయితే మాత్రం ఇట్స్ నాట్ ఎ క్లియర్ పిక్చర్. కానీ ఇరాన్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుంది. బట్ ప్రోగ్నాసిస్ ఆర్ మై ఓన్ అనాలిసిస్ చూసుకుంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్ మీద మళ్ళీ పవర్ఫుల్గా దెబ్బ కొట్టకుండా ఫోకస్ చేస్తుంది, హెజ్బుల్లా మీదే ఫోకస్ చేస్తుంది. హెజ్బుల్లా స్థావరాలు, హెజ్బుల్లా లీడర్స్, హెజ్బుల్లాతో పాటు ఐఆర్జీసీ లీడర్స్, ఇరాన్ కొంతమంది రెవల్యూషనరీ గార్డ్ కమాండర్స్, ఎవరెవరైతే సదర్న్ లెబనాన్, అందుకే కదా సదర్న్ లెబనాన్ ఖాళీ చేయమంటున్నారు. సెయింగ్ దట్ ప్లీజ్ వెకేషన్లో అది కూడా తెలియతాడు. ఏమంటున్నారు? అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఆల్వేస్ డిడ్ దిస్. ఏమంటారు? ముందు అనౌన్స్ చేస్తారు. ఒక్కొక్కసారి డేస్ వార్నింగ్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్యూ అవర్స్ వార్నింగ్ ఇవ్వచ్చు. మేము స్ట్రైక్ చెప్పిపోతున్నాం, సివిలియన్స్ అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే మీకు ప్రాణ నష్టం, ధన నష్టం, ప్రాపర్టీస్ అన్ని ఇదే నాశనం అయిపోతే ఖాళీ చేశారంట. ఖాళీ చేసి వెళ్ళిపోవడం మూలాన ఫస్ట్లీ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ కొలెటరల్ డ్యామేజ్ ఉంటుంది. ఎయిర్ స్ట్రైక్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీతో చాలా పిన్ పాయింట్ స్ట్రైక్, కావాల్సిన బిల్డింగే కొడతాం, అది జరుగుతుంది. ఎంత కంట్రోల్ చేసినా సరే కొలెటరల్ డ్యామేజ్ అంటే చుట్టుపక్కల ఒక చోట కొట్టిన దాని ప్రభావం, రైట్, ఆ బ్లాస్ట్ యొక్క ప్రభావం, టీఎన్టీ ఉన్న కంటెంట్ ప్రభావం, రైట్, చుట్టుపక్కల ఉన్న కొన్ని బిల్డింగ్స్లోనూ చుట్టుపక్కల ఉన్న ప్రజల మీద కూడా పడుతుంది. ఆ కొలెటరల్ డ్యామేజ్ తప్పించుకోవడం అనేది చాలా కష్టం. అందుకని ఏం చేస్తే ఇజ్రాయెల్ ముందు అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేస్తాను సివిలియన్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సివిలియన్స్ వెళ్ళిపోవడంలో కూడా ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఇండైరెక్ట్లీ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఏమిటి? ఓహో, ఇక్కడెక్కడో హిజ్బుల్లా స్థావరాల్లో గన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, లేకపోతే ఎవరో లీడర్స్ ఉన్నారు, కనుక సివిలియన్స్ భయంతో వాళ్ళు తప్పించుకుంటున్నారు అన్నట్టు. సో ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. సో ఇజ్రాయెల్ మటుకు హెజ్బుల్లాని ఎంతవరకు నాశనం చేయగలదో దే విల్ ట్రై దే బెస్ట్ టు మేక్ సౌత్ లెబనాన్ లిటరలీ లైక్ అనదర్ గాజా. ఏ స్టేట్లో వదిలారో గాజాని ఆ స్టేజ్లో తీసుకొస్తానికి ప్రయత్నిస్తారు. అంటే వీళ్ళ ట్రాప్లో పడరు, ఇరాన్ ట్రాప్లో. సౌత్ లెబనాన్ మటుకు వాళ్ళకి తిరిగి ఫేవరబుల్గా తయారవ్వాలి. వాళ్ళు హెజ్బుల్లా కానీ సౌత్ లెబనాన్ ఉండే సివిలియన్స్ కానీ ఇజ్రాయెల్ మీద కన్ను ఎర్ర చేసే స్కోప్ లేకుండా ఎంత నలిఫై చేయగలరో, ఎంత డెసిమేట్ చేయగలరో, ఎంత నాశనం చేయగలరో అది నాశనం చేస్తారు. సో దాట్ ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ప్రాబ్లం ఏంటి, ఇజ్రాయలీస్ హూ ఆర్ క్లోజ్ టు సౌత్ లెబనాన్ బోర్డర్, నార్దర్న్ ఇజ్రాయెల్ ఉన్నోళ్ళు వాళ్ళందరూ కొంతమందిని వెనక్కి పిలిచారు. దే హావ్ కమ్ బ్యాక్ టు షెల్టర్స్, రైట్. సో వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పంపడం, స్థావరాలకు పంపడం కూడా జరగాలి. కనుక సౌత్ లెబనాన్ ఈసారి, ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశాక నా ఒపీనియన్లో వరల్డ్ ఒపీనియన్ ఎంత అగేన్స్ట్ ఉన్నా సరే, యునైటెడ్ నేషన్స్ కంట్రీస్ గొడవ చేసినా సరే, యుఎస్ ఒక ఛత్రఛాయ అంటాం మనం, రైట్, కొంతవరకు ఆ దీవెనలు ఉంటే ఇజ్రాయెల్ ఒక్కోసారి ఉన్నా లేకపోయినా కూడా ఇజ్రాయెల్ ఖచ్చితంగా సదర్న్ లెబనాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. హెజ్బుల్లా యొక్క స్థావరాలను ఖచ్చితంగా నాశనం చేస్తుంది. ఫేవరబుల్గా ఏ దేశమైనా సరే ఏంటి, బోర్డర్స్లో ఫేవరబుల్ పీపుల్ ఉండాలి. ఐడియల్లీ ఏంటి, ఒక రెండు దేశాలకి బఫర్ స్టేట్ పెట్టుకోగలిగితే వండర్ఫుల్. ఎందుకంటే అప్పుడు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ ఉండదు. బఫర్ స్టేట్ ఏముంది, అణిగి మణిగి పడి ఉంటారు. సో ఇజ్రాయెల్ విల్ ట్రై ఆల్వేస్ టు ఎన్ష్యూర్ ఈ సదర్న్ లెబనాన్ విల్ వర్క్ లైక్ ఎ కుషన్, ఒక బఫర్ స్టేట్ లాగా తయారవ్వాలనేసి. అండ్ నౌ కమింగ్ టు ఈ దీంట్లో మనం ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నా ఒపీనియన్లో ఏంటంటే, యుఎస్ యూకేఎన్ ఉన్నాయి. ఇప్పుడు నేను అనుకోవటంటే బాహాటంగా ఇది తప్పు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఈజ్ ఎ కామన్ ఎనిమీ. యుఎస్కి కూడా కామన్ ఎనిమీయే కదా ఇరాన్. కనుక యుఎస్ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ సప్రెసింగ్ ఇరాన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ వాంట్స్ టు సప్రెస్ చైనా, దట్స్ దేర్ ఫారెన్ పాలసీ, బికాజ్ చైనా పైకి వస్తే యుఎస్ ఎదుగుతుంది. అలాగే దే హ్యావ్ ఇరాన్ ఆల్సో ఆన్ మైండ్ ఇన్ దేర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇరాన్ కూడా బుద్ధి చెప్పాలన్న ఒపీనియన్ ఆల్రెడీ ఇప్పుడు ఏర్పడింది.
కానీ ఇరాన్కి బుద్ధి చెప్తానికి ఒకటి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలు, వెదర్ ఇస్ యూరోపియన్ యూనియన్ తీసుకోండి ఆర్ ఎనీ కంట్రీస్, బేసికలీ ప్రతి వాళ్ళు ప్రతిఘటించేది ఏమిటి? టెర్రరిజం మనం రూపుమాపాలి అనేసి. ఆ కామన్ ధ్యేయం అయితే అందరికి ఉన్నదే కదా. ఆ ధ్యేయం ఏంటంటే విలీనిలి త్రూ ఇజ్రాయెల్ ప్రస్తుతం అది జరపడుతుంది. హమస్ ఈజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, హెజ్బుల్లా ఇస్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, హౌదీస్ ఆర్ డిక్లేర్డ్. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళ స్వలాభాల కోసం చంపుకుంటారు, కానీ ప్రపంచానికి ఏమిటి? ఓకే, టెర్రరిస్టులను రూపుమాపుతున్నారు. ఆల్రెడీ చూసాం, ఐఎస్ఐ చూసాం, తాలిబాన్ చూసాం. ప్రస్తుతం ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యూ గో బ్యాక్ టు ఆఫ్ఘనిస్తాన్ ఏమైపోయిందంటే టెర్రరిజం ఎంత పెరిగింది? టెర్రరిజం లీగలైజ్ అయిపోయింది. ఇంతకుముందు తాలిబాన్ ఏమన్నా టెర్రరిస్ట్ అన్న. ప్రస్తుతం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లీడర్షిప్ ఇస్ తాలిబాన్. సో ఇండైరెక్ట్లీ మనం ఏం చేసాం? టెర్రరిస్ట్ అని ఒప్పుకున్నా సరే లీగలైజ్ అయిపోయారు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యుయేషన్ ఇంతవరకు ఆ స్టేజ్ రాలేదు. కానీ టెర్రరిస్ట్ని చంపుతున్నంతసేపు, హెజ్బుల్లాని చంపుతున్నంతసేపు, హమస్ చంపుతున్నంతసేపు, హౌదీస్ చంపుతున్నంతసేపు బాహాటంగా దేశాలు అయ్యో మనుషులు చనిపోతున్నారు, సివిలియన్స్ చనిపోతున్నారు, అది ఖచ్చితంగానే న్యాయబద్ధంగా అంటారు. కానీ ఇన్నర్ మోటివ్ ఏంటి? ఆల్ రైట్, హెజ్బుల్లా లీడర్స్ని చంపగలుగుతున్నారు, ఐఆర్జీసీ లీడర్స్ని చంపుతున్నారు, హౌదీస్ లీడర్స్ని చంపుతున్నారు. ఇప్పుడు లెటర్స్ టేక్ హమస్ ఓన్లీ. హమస్ తిరిగి దాన్ని ఆర్గనైజేషన్ తిరిగి తయారవటం, దానికి ఒక లీడర్ రావటం, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఇయర్స్. ఉంటారు లీడర్స్, లేదు కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ రైట్లీ సెడ్, ఇన్ క్రైసిస్ లీడర్స్ ఆర్ బోర్న్. క్రైసిస్ వచ్చినప్పుడు లీడర్స్ బయటకు వస్తారు. అప్పటి వరకు తెలియదు మన ఇంత మంచి లీడర్ అని. హమస్లో కూడా తిరిగి ఒక లీడర్షిప్ ఫామ్ అవుతుంది. కానీ వెదర్ హమస్ విల్ కమ్ ఇన్ టు పవర్ ఆర్ నాట్, దట్స్ డిఫరెంట్ డిస్కషన్. అది మనం ప్రస్తుతానికి డిస్కస్ చేయదు, రైట్? కానీ ఇజ్రాయెల్ ధ్యేయం ఇస్ వెరీ క్లియర్. హెజ్బుల్లా లీడర్షిప్, హౌదీస్ లీడర్షిప్. ఫస్ట్ హెజ్బుల్లాని సార్ట్అవుట్ చేయగలిగితే హౌదీస్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ పొటెంట్ ఫోర్స్ కింద, ఒక ఫోర్స్ కింద కనిపించరు. ఎందుకంటే వాళ్ళు బేసికలీ ప్రస్తుతం మెరుపుదాడులు, డ్రోన్స్, షిప్, యాంటీ పైరసీ చేస్తున్నారు. కానీ ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కింద ఒక చోట ఉండిపోయి లైక్ హెజ్బుల్లా, దే ఆర్ నాట్ ఎ వెరీ క్లియర్ కట్ డెసిగ్నేటెడ్ టార్గెట్స్ ప్రస్తుతానికి. బట్ హెజ్బుల్లాని మాత్రం సార్ట్అవుట్ చేస్తానికి ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. రైట్. అంటే ఇరాన్ని ఇప్పుడు ఇరాన్కి కనుక మళ్ళీ వీళ్ళు అటాక్ చేయకపోతే ఇరాన్ ఆధిపత్యం కింద కనబడుతుంది కదా, అటాక్ చేస్తారంటారా ఇరాన్ మీద? ఇప్పుడు హెజ్బుల్లాని నలిఫై చేసినా సరే ఇరాన్ ఒక ఆధిపత్యం చుట్టుపక్కల దేశాల్లో అణిగిపోతుంది. దాని మీదకి వెళ్తారు కానీ దీని మీదకి వెళ్ళారంటారా? ప్రస్తుతానికి వెళ్ళే పరిస్థితులు నాకు కనిపించట్లేదు. అవసరం వస్తే వెళ్తారు ఇరాన్కి. కానీ ఏంటంటే దే ఆర్ వెరీ క్లెవర్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ ప్లాన్స్. టార్గెట్ ఏంటి? వార్లో ఎప్పుడైనా సరే ఎయిమ్స్ ఉంటాయి. ఇమీడియట్ ఎయిమ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఎయిమ్ ఏంటి. సో వెన్ యూ లుక్ ఎట్ దట్ పర్టికులర్ థింగ్, ఇమీడియట్ ఆబ్జెక్టివ్ వాళ్ళకి ఏంటి? హెజ్బుల్లాని ఒక పొటెంట్ ఫోర్స్ కింద దాన్ని నాశనం చేయాలి. ఎప్పుడైతే హెజ్బుల్లాని కొట్టామో వెళ్ళి ఇరాన్కి ఒక లెసనే, ఆల్ రైట్, మీ యొక్క మోస్ట్ ఫేవరబుల్ ఫోర్స్ ఇక్కడ పెట్టుకున్నారు, మీరు ఇన్ని లక్షల మందిని ఇక్కడ పెట్టారు, ఇంత ఎక్విప్మెంట్ ఇచ్చారు, ఇంత ఎమ్యునిషన్ ఇచ్చారు, ఇదంతా మేము కొట్టాం, కనుక మీరు బిహేవియర్ సరిగా లేకపోతే మీ దగ్గర కూడా వచ్చి కొడతామని. అందుకని ఇరాన్ ఏంటంటే నేను అనుకోవటం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి వెళ్ళాలా లేదా, వెళ్ళగలవా లేదా, ఆ డిస్కషన్స్ ప్రస్తుతానికి జరుగుతుంటాయి ఇరాన్లో. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ టూ ఎర్లీ స్టేజ్ ఫర్ ఇరాన్ టు డిసైడ్ అండ్ సే ఆల్ రైట్, మన ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి మనం వెళ్దామా, మన ఎయిర్ ఫోర్స్ని పంపిద్దామా, న్యూక్లియర్ భయం కూడా పెడదాం. లైక్ పుటిన్ మధ్యలో అంటుంటాడు కదా అగేన్స్ట్ యుక్రెయిన్, అవసరం వస్తే నేను బాంబులు వాడుతుంటా. ఇరాన్ కూడా అలా అంటుందా? ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యాజ్ ద వార్ ఆర్ యాజ్ ద సిచ్యుయేషన్ అన్ఫోల్డ్స్, స్లోలీ రీడింగ్ చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇమీడియట్గా నేను అనలైజ్ చేయగలిగింది ఏంటంటే ఇజ్రాయెల్ ఖచ్చితంగా హెజ్బుల్లాని డెసిమేట్ చేస్తానికి ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రై చేస్తుంది.
రైట్. ఇదేమన్నా అంటే ఇప్పుడు అమెరికా ప్లస్ బ్రిటన్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటించారు. గొప్పగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆల్రెడీ ఇరాన్లో ఉన్నటువంటి సందర్భంలో లేదా ఇరాన్తో మీటింగ్ సందర్భంలో జరిగిందన్నటువంటి మాట వినబడుతోంది. రెండు వైపులా రెండు ఫోర్సెస్ కిందకి ఉండి ఇదేమన్నా థర్డ్ వరల్డ్ వార్ టైప్లోకి ఏమైనా తీసుకెళ్లే ప్రమాదం ఉంటుందా? ప్రస్తుతం నా ఒపీనియన్లో థర్డ్ వరల్డ్ వార్ ఒక సూచన కనిపించట్లేదు. ఎందుకంటే మన ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ చూసినా సరే ఫోర్సెస్ ఒక గ్రూప్స్ కింద ఫామ్ అవ్వాలి, ఎల్ఐస్ అనేసి, రైట్? అలా ఒకటి. రెండోది ఏంటి, ఒక కామన్ ఎయిమ్ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రపంచ పరిస్థితి ఆలోచిస్తే కొన్ని పవర్ సెంటర్స్ తయారవుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏమో మల్టీపోలర్ అనేవారు, తర్వాత బైపోలర్ అయింది ఎప్పుడైతే యుఎస్ రష్యా అని. ఇప్పుడు యూ హ్యావ్ ఎ పవర్ సెంటర్ ఇన్ యుఎస్, మోర్ ఆర్ లెస్ very emerged power, China. Russia is trying to revive its lost power. తిరిగి వాళ్ళ లాస్ట్ షైన్ ఇంత ముందు యుఎస్ఎస్ఆర్ ఒక గొప్పతనం తెచ్చుకోవాలని పుటిన్ చాలా దీంతో తను ఇదవుతున్నాడు, రైట్? కనుక ఇంతవరకు ఏంటంటే ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ బేసికలీ లుకింగ్ ఎట్ రీజనలైజ్డ్ వార్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ లెట్స్ సే వన్ సెట్, చైనా దగ్గర, చైనా, టైవాన్, ఇండో పెసిఫిక్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, ఇండియా, దీస్ ఆర్ ఇంటూ యూ కెన్ పుట్ దమ్ ఇంటూ వన్ గ్రూప్, ఒక రీజన్లోకి. సెకండ్ రీజన్లోకి మనం మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇజ్రాయెల్ ఇరాన్, దీస్ ఆర్ లిమిటెడ్ టు అగైన్ రీసెంట్లీ టర్కీ కూడా గొడవ చేస్తుంది కదా. దే ఆర్ ఆల్ కెన్ బి పుట్ ఇంటూ వన్ రీజనల్ వార్ సార్ట్ ఆఫ్ థింగ్. ఇఫ్ ద కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్ వార్ ఒకళ్ళు వస్తే, రైట్? ప్రస్తుతం కాదు, ఫుల్ ఫ్లెజ్ వార్ వచ్చినాయి వస్తే మటుకు అక్కడ ఒక రీజనల్ వార్ అవుతారు. థర్డ్ ఏమో బేసికలీ రష్యా అండ్ యుక్రెయిన్. ప్రస్తుతం యుఎస్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎక్సెప్ట్ ఇన్ ఇజ్రాయెల్ ప్లేస్లో ఏంటంటే వీల్ గివ్ యూ మ్యాక్సిమం ఎక్విప్మెంట్, షిప్స్ మూవ్ చేస్తాం, మిసైల్స్ మూవ్ చేస్తాం, అది ఇది అనేసి. సిమిలర్లీ చైనా కూడా ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు. రష్యా ఒకటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది యుక్రెయిన్లో. ఎప్పుడైతే ఈ మూడు దేశాలు వాళ్ళ ఓన్ ఫోర్సెస్, ఈ చైనా కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం దాని గురించి కొంచెం ఆలోచించవచ్చు. ప్రస్తుతం ఉన్న ఇండికేషన్స్ మనం చూసుకుంటే వరల్డ్ వార్కి నాకు అంత సంకేతాలు ఉన్నట్టు కనిపించడం లేదు, రైట్? రీజనల్ వార్స్ ఒక సైడ్ రష్యా యుక్రెయిన్ ఒక కంటిన్యూ అవుతాయి. టుమారో ఐ డోంట్ నో, చైనా టైవాన్ కూడా జరగవచ్చు. చైనా మీ ట్రైడ్ ఆల్రెడీ మళ్ళీ నాయిస్ చేస్తాం, కబళించేస్తాం అని. సో యుఎస్కి ఏంటి, ఇప్పుడు ఎక్కడెక్కడైతే యుఎస్ ఫేవరబుల్గా ఉన్న ప్లేస్ అన్నిట్లో అందరికీ సపోర్ట్ ఇస్తా కూర్చుంది ఇజ్రాయెల్. యుఎస్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎదర్ తైవాన్, ఇటు పక్కన ఇండో పెసిఫిక్లో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని. ఎందుకు, బేసికలీ చైనీస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి, లేకపోతే చైనా ఒక వన్ స్టేజ్ మనకన్నా ఆధిపత్యం వస్తుంది. ప్రపంచం ఆధిపత్యం ప్రస్తుతానికి ఉంది రష్యాకి, సారీ యునైటెడ్ స్టేట్స్కి ప్రపంచం ఆధిపత్యం ఉంది. కానీ ఇప్పుడు చైనీస్ ముందని చేసుకుని వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నారు. కనుక యుఎస్ విల్ కంటిన్యూ టు కంటైన్ చైనీస్ ఎక్స్పాన్షనిజం, చైనీస్ ఫోర్సెస్, చైనీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ కంట్రీస్, చైనీస్ ఫ్రెండ్స్ని కూడా కొంతమంది ఆల్రెడీ వీఆర్ సీయింగ్. శ్రీలంకను కొంతగా చేశారు, నేపాల్ మీద చేస్తున్నారు, మయన్మార్ మీద చేస్తున్నారు. సో యుఎస్ ఈస్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ దోస్ కంట్రీస్. కొన్ని ఎకనామిక్ శాంక్షన్స్ ఇచ్చి, కొన్ని అవసరమైతే బంగ్లాదేశ్ మాకు ఫేవరబుల్గా లేదని ఆల్రెడీ నో వై బంగ్లాదేశ్ దిస్ థింగ్ హెస్ హ్యాపెండ్. వీఆర్ క్వైట్ క్లియర్ దట్ యుఎస్ ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంది. అది ఒప్పుకోకపోయినా అందరికి తెలిసిందే యుఎస్ ఇన్వాల్వ్మెంట్ కూడా బంగ్లాదేశ్ దీంట్లో ఉందనేసి. కనుక limiting our present discussion to regional war in Middle East, మనం ఇంకొక డెవలప్మెంట్స్ చూడాల్సి ఉంటుంది. ఇంకొక అట్లీస్ట్ అబౌట్ ఒక వీక్ లోపల క్లియర్ కట్ ఎయిమ్స్ తెలుస్తాయి. ఏమిటి, ఇరాన్ ఇంతకన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందా, ఆర్ ఇట్ విల్ ఓన్లీ గివ్ ఏ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ మ్యాక్సిమం, అంతకన్నా ఇంకేమైనా సపోర్ట్ ఇస్తుందా, ఇరాన్ యాక్చువల్లీ తన సోల్జర్స్ని ఎవరన్నా మూవ్ చేస్తుందా లెబనాన్కి, ఆర్ విల్ ఇరాన్ సెండ్ ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ టు స్ట్రైక్ ఎట్ టార్గెట్స్ ఇన్ ఇజ్రాయెల్. ఇవన్నీ యాజ్
డెవలప్మెంట్స్ అవుతుంటేనే మనం కొంచెం చూసి అప్పుడు ఒక విధంగా అనలైజ్ చేయాలి. ఒపీనియన్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇన్నవిటబుల్ ఆర్ నాట్ అన్నటువంటిది ఇంకొక వారానికి కానీ తెలియదు. ప్రస్తుతం అయితే దాడి జరిగింది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసింది. ఇజ్రాయెల్ రిటాలియేషన్ అటాక్ చేసి ఇద్దరు అక్కడతో సర్దుకుంటారు. లాస్ట్ ట్రిప్ కూడా అట్లాగే జరిగింది. ఈ అగ్రదేశాల వెనక నుండి ఇద్దరిని ఆపినాయి. అయితే పరోక్ష యుద్ధం అయితే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.